మళ్ళీ ఎప్పుడు కలుద్దాం సుజాత? మా ఆయన 10 రోజుల్లో క్యాంప్కి వెళ్తారు. ఆ తర్వాత టైం అంతా మంది. అప్పటిదాకా నేను ఆగలను చెప్పు. కంగారు పడి వచ్చావు కనుక. ఆయన పేరుకు శంకరం అయినా అనుమానం వస్తే తిక్క శంకరయ్య అయిపోతాడు. చంపేస్తాడు నన్ను. అమ్మో, మొన్న నువ్వు మా బెడ్రూమ్ లో వదిలేసిన ఖర్చు చూసి డౌట్ పడ్డాడు తెలుసా? పైగా దాని మీద వెంకటేష్ నీ పేరు కూడా రాసుంది. అయ్యో బాబోయ్, మరి నువ్వేం చేసావు? విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ వాళ్ళు ఇచ్చారని చెప్పాను. సుజాత, నీ బుర్రే బుర్ర సుమా. ఎక్స్క్యూజ్ మీ, నా బుర్ర కూడా పెద్దదే. 2 కాఫీలు 500 రూపాయల? నీ పెళ్ళాన్నేదో నేనెత్తుకుపోయినట్టు అలా ఎగురుతావేంట్రా వెంకటేష్? వెంకటేష్ నా పేరు నీకెలా తెలుసు? వింటే తెలిసింది. అయినా అలా కంగారు పడిపోతాడేంటి సుజాత? నా పేరు కూడా తెలుసా? మీ ఆయన పేరు శంకరయ్య అని కూడా తెలుసు. మీ ఇద్దరిది ట్రయాంగిల్ సీక్రెట్ లవ్ స్టోరీ అని కూడా తెలుసు. అదేంటి అలా చెమటలు పెట్టేస్తున్నాయండి సుజాత? ఆ వెంకటేష్ గారి రుమాలు నీ దగ్గర ఉన్నట్టుంది, తుడి చేసుకో. ఆ చెవుకున్న గోల్డ్ రింగ్ నాకు ఇచ్చేసుకో. మళ్ళీ మళ్ళీ మీ జంట మా హోటల్కి రావాలండి. చచ్చినా నీ హోటల్ మెట్లెక్కం. ఫోన్లే చెల్లమ్మా, డబ్బు అవసరం వచ్చినప్పుడు ఈ అన్నయ్యే నీ గుమ్మం మెట్లెక్కుతాడు. చెవులు కుట్టేస్తున్నాయి. లేకు మొద్దు. ఆ మనిషి వెళ్ళిపోయినట్టున్నాడు. టైప్ మిషన్ వెరగొట్టేద్దాం పదా తొందరగా. అరకులో విశ్లేషంగా కలేవేనా కన్నావా? పదా పడుకునేది మనిషి. నువ్వెందుకయ్యా వచ్చావు ఇక్కడికి? అందరం చివరికి రావాల్సింది ఇక్కడికే కదా. మీరు తగలాడకుండా బతికిద్దామని. ఏదో వెతుకుతున్నట్టున్నారు. ఏదోలే. నో 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 నో, మీరేం కప్పెట్టారు, ఎవరు పట్టుకెళ్లారు, వాళ్ళు ఎక్కడ కప్పెట్టారు, మిమ్మల్ని ఎప్పుడు పట్టుకెళ్ళి కప్పెట్టబోతారు అంతా నాకు తెలుసు. అసలు నాకు తెలియడం వల్లే ఇందులో శవాల్లా కాకుండా ఇంకా మూమెంట్ లో ఉన్నారు మీరు. అయితే నువ్వు ఆ టైప్ మిషన్ నువ్వు చూసావా? ఎక్కడుందో చెప్పవా? నీకేం కావాలంటే అది ఇస్తావయ్యా బాబు. మ్యారేజ్ చేసుకుంటావా? ఏంట్రా వాక్యం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాను అనుకో. పట్టాభి గారు, మీరు పెద్దానికి బ్లాక్ మెయిల్ చేస్తే ఎలాగా? ఇంకేమైనా అడగండి, ఇస్తాం. కానీ ఈ అమ్మాయి నేను ఇష్టపడ్డాం. మీ ప్రాబ్లం చూస్తుంటే మిమ్మల్ని ఏమీ అడగాలనిపించడం లేదయ్యా. థ్యాంక్స్ అండి పట్టాభి గారు, మీరు అడగకపోతే మాకు పెద్ద ప్రాబ్లం తీరిపోయినా. నేనే ఓ పెద్ద ప్రాబ్లం లో ఉండిపోయినాయా. ఏంటో? నేను నోటితో విజిల్ వేయలేకపోతున్నాను. పోనీ ఓ విజిల్ కొనేమంటావేంటి? వద్దు. విజిల్ వేయడం నేర్పించమంటారా? రాదు. ఎందుకు రాదయ్యా? నాకు పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ కదా, అందుకని. ఒకలా అయితే వస్తుంది. ఎందుకు ఏమిటని అడగకుండా మీ వేలుకు ఉంగరం ఇచ్చేసారనుకో, దాంతో నేను బంగారు పని చేయించుకుని సెంటర్ లో ఫిక్స్ చేయించేస్తాను. అప్పుడు ఈలపాటేటి ఏలంపాటేటి ఏకంగా కచేరీ పాటలే పాడేసుకుంటాను. చచ్చినా ఇప్పటికే చాలా తీసుకున్నావు. అన్ని మీకు ఇచ్చేసి మా పెద్దవాళ్ళకి ఏం చెప్పాలండి? మరి పోలీసులు మీ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలండి? ఎంత ఏపీలో ఉంటే మాత్రం టోపీ వేద్దాం అనుకున్నా. బ్రదరు, మనకు మొలతాడుందా? ఉంది. బంగారమా? ఎందుకురా? ఏం లేదు, బంగారమే అయితే సింగిల్ పన్ను ఏం కర్మ, ఏకంగా సెట్టే కట్టించేసుకుందామని వస్తా. రాయ్, చెప్తావా చెప్పుచ్చుకొట్నా? చెప్పంటే గుర్తొచ్చిందయ్యో, మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడం మర్చిపోయినాయా. ఆ డాక్టర్ మేరీ గారు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలని ఓ డజన్ సార్లు ఫోన్ చేసింది. మిమ్మల్ని వచ్చి కలుసుకోమంది. మరి ఆ టైప్ మిషన్ మేరీ తీసుకుంటాయా? మీరు అర్జెంట్గా వెళ్ళండి. వద్దు, పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా. ఏంటండి మీకు అలా? ఇక్కడ అంత సీన్ లేదు. ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు. ఇస్తావా? ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నాడు. దానికి 100? 50కి బేరం ఆడతావా? కర్మ. అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందామనే. వెళ్దాం పదా. ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నావు? లెటర్ బావకి. ఓ, లవ్ లెటరా? అది ఏం కంగారు పడద్దు,
మీ బావకు లవ్ లెటరేగా? ఏం రా సిటీ? పర్వాలేదు ఇటు. మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేతయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలా ఉంది. ఇది కానీ మీ బావ చూసాడు అనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. అయ్యో మరెలా? ఏం టెన్షన్ పడదు, నీకెందుకు, నేను అన్నానుగా. నేను చెప్పింది రాసుకో. చెప్పు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డియరర్, డియరెస్ట్. బావా అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమేనా బావాని అలా అక్కర్లేదా? కావాలి. చెప్పు. మై హార్ట్ ఈస్ బీటింగ్. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, రింగ్ రింగ్ ఆల్ ది వేస్, ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి? గుండె నిండా గుడి గంటలు, ఎదలో కోటి శతకోటి వేనలు మోగే. నీ పైతం పోయిటరీ ఆపుతావా? సీత, నువ్వే రాయాలనుకుంటున్నావు అది రాయి. అబ్బో, ఏమొచ్చాను రాయడానికి. I hope you are well and I am also in the same well. అత్తయ్య మామయ్యకి నమస్కారం. అమ్మ ప్రిపేరింగ్ మ్యాంగో పచ్చడి ఫర్ దెమ్. నీకు గోరింటాకు ఇన్ పామ్ సిస్టమా, లాంగ్ చెడ, బిగినింగ్ ఫ్లవర్స్ లైకా, బాబడ్ హెయిర్ లైకా. సీత, ఇటు నేను రాస్తాను. అప్పుడు వాళ్ళ బావ నిన్ను ప్రేమిస్తాడు. హైకోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఎక్కువ మాట్లాడు మాకే. సీత, నువ్వు కంగారు పడు మాక. పాడు బ్రదర్. ఎంతైంది? రాజధాని నగరంలో వీధి. ఇదిగోండి చిల్లరా. పర్లేదు ఉంచు. మన బ్రదర్ లా ఉన్నాడు. ఓయ్ బ్రదరు, నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుక్కి డ్రైవింగ్ రాదని? ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నేనేదో చేస్తున్నాను గానీ ఎదవేడి. ఏ ఎదవా? డ్రైవర్ ఎదవా? ఆ డ్రైవర్ నేనే బ్రదర్. ఆల్టో కార్ ఓనర్ అవ్వాల్సిన నోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. ఏం పర్లేదులే బ్రదర్. కానీ మూవీ ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కదా. ఆటో గండిపేట వస్తావా? ఎక్కండి. లేట్ ఏం కాదు కదా. లేట్ అయినా నేను డ్రాప్ చేస్తాలే. హాయ్ ప్రియాంక. ఆడపిల్ల ఏడ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఆడారంట. పెద్దక్క నా హెయిర్ కట్ కని 300 ఇచ్చింది. దట్స్ గ్రేట్. కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేశాను. దట్స్ బ్యాడ్. నందు, ఈ వయసులో మనకి కొన్ని సరదాలు ఉంటాయి కదా. మనకా? కంగారు పడకు, స్కూటీ నడపడం లాంటిది. ఓ. మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ కి డాష్ ఇచ్చాను. అయ్యో. హెడ్ లైట్ కాస్త పగిలిపోయింది. దాన్ని బాగు చేయించడానికి 300 హుష్కాకి. ఇప్పుడు పద్దుదయంకి నేను హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఓస్, దీనికి ఎంత ఎడవాలా? ఆ 300 నువ్వు ఇస్తావా? నీలో చాలా టాలెంట్ ఉందిరా. ఓ పంచాయి, ఆటో నడపడం మానేసి సెలూన్ షాప్ పెట్టు, డెవలప్ అవుతావు. పక్కనే చెప్పులు కుట్టే షాప్ కూడా పెడదాం. ఐడియా బాగుందిరా. అయిపోయిందా? ఆగు, నేను మంచి రాణి ముఖర్జీ సిస్టర్ లా తయారు చేస్తాను. రాణి ముఖర్జీ సిస్టర్ లా అవుతూ రాణి ముఖర్జీ లాగానే కావాలి. అయ్యా, నువ్వు ఆ పనిలో ఉండరా? ఏంటి ఎక్కడ చేయించుకున్నావి కటింగ్? దీనికి 300 రూపీసా? బోడీ కటింగ్? బోడీ కటింగ్ కాదే, రాణి ముఖర్జీ కటింగ్. మొహరాణి ముఖర్జీ కటింగ్. ఆ షాప్ ఎక్కడుందో చూపించు, మన డబ్బులు మనం వాపస్ తీసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వరు. వాడికి నువ్వు సపోర్టా? నిన్ను చూడమ్మా. వదిలేవే, బానే ఉంది కానీ చెవుడు వస్తే అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. చెవులుంటే పెళ్లి అయిపోతాయా? పిసినార్తనం ఉంటే అవ్వదు. పెళ్లి కావాలంటే ఇంగ్లీష్ రావాలి. అవసరం లేదు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చాలు. మా లక్ష్మక్క అనవసరంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ పుస్తకాలని తెగ చదివేస్తుంది మా అమెరికా బావని ఇంప్రెస్ చేయడానికి. పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాను ద్వారా. చాలా సంతోషం పెంచాం ద్వారా. అంకుల్, ఈ ముడేమిటి? మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది. అవును బాబు, ఈయన మాకు ఇల్లు కట్టించారు, బళ్ళు పెట్టించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం. ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదరా. అలాగే కానిచ్చేస్తాం దొరా. మీ జంట కిందకి దిగండి దొరా. కొండదేవరకు దండం, జిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం. బుల్లి దొరా, కర్ర తీసుకోదొరా. అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు. అమ్మాయి గారి మీద గాలి ధూళి సొక్కగా ఉండాల. ఓ బుల్లి దొరా, అమ్మాయి గారి చేతి మీద మెల్లగా ఓ దెబ్బ. మెల్లగా ఏమిటి దొరా? గాలి ధూళి పర్మినెంట్ గా సోకకుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు
చాపమ్మా చాపమ్మా గాలి ధూళి పర్మనెంట్ గా సోకూడదు. ఓ ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాం. ఇప్పకమ్మా ఇప్పకు, కుంగుముడు అట్టాగే ఉండాల. సంధ్యాల నల్ల పూసమ్మ గుడికాడకొచ్చి అమ్మోరు ముందు ముడి ఇప్పదీయాల. తప్పకుండా రావాలా, మది పెట్టుకోండి. వస్తాం దొరా, దండాలు దొరా. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నైనా. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలం నైనా? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నైనా? 6 గంటలకు తగలడాలైనా. ఇప్పుడు టైం అంతా తగలడింది నైనా? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నైనా? తీసుకోండి అయినా. బాబా ఏ మనిషి అయ్యా నువ్వు? అవును, మళ్ళీ ఏమొచ్చింది? నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో. తప్పకుండా నిద్ర లేపునైనా. మోటు మనిషి. అసలు విషయం మర్చిపోయాను. పోచమ్మ ఎవరున్న దేవతేనా నైనా? అంకుల్ వీడు బండ మనిషిలా ఉన్నాడు. నువ్వన్నా ముడి విప్పచ్చుగా. అయ్యో, ముడి విప్పితే కొండదేవర కోపం వస్తుంది. పోచమ్మ కర్రిచ్చేస్తుంది. అవును, కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా. చంపేస్తున్నానయ్యా. ఇదిగో ఉలవలు బస్తా. ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట. నీ ఇష్టం వచ్చిన డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏమిటి ఉలవలు బస్తా నువ్వు చెప్పేది? ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు భలే భలేగున్నాయి. ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో. కొండదేవరకు దండం, పోసమ్మ తల్లికి దండం. పులిదొర అరచేతిలో హారతి కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాల. అప్పుడు చిన్నమ్మ నీ కాళ్ళ మీద పడి దీవెనలు అందుకోవాలా. దాంతో మీ ఇద్దరికి మనువైనట్టు లెక్క అవుతాది. చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు? పళ్ళులో పెట్టి వెలిగిస్తే బెటర్ గా ఉంటుందేమో. తప్పు, అది వాళ్ళ ఆచారం. కాదంటే బల్లెలతో కుళ్ళపడుస్తారు. పట్టుతారా తల్లి, ఇవేం ఆచారాలు? అమ్మా పోచమ్మో. సినమ్మా, నువ్వు బుల్లిదొర కాళ్ళకి దండం పెట్టు. నేను దండం పెట్టాలా? అవును తల్లి, నువ్వు దండం పెట్టి లేచే వరకు బుల్లిదొర హార తట్టుకుని అట్టాగే ఉండాలా. అలాగా అయితే పెడతాను. దండం బ్రహ్మాండంగా పెడతాను. కింద కాలిపోతుంది, వదులు. పెట్టింది అన్నం చాలు, ఇక లేవమని చెప్పు లాయరు. కళ్యాణి ఇక లేమ్మా, వదులు. అట్టా తొందరెట్టకూడదు. చిన్నమ్మ లేచిన తర్వాత కింద పడేయాలా. పోచమ్మ తల్లు. ఈ కొండ జాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు. ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నిన్ను ఇంతకింత ఏడిపిస్తాను, చూస్తుండు. చూస్తూనే ఉన్నానుగా. కాలుని చేత్తో కాలు కాలని పిల్లిలో గిల్లగిల్ల కొట్టుకుంటున్నావు. పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నోర్మి. నువ్వే నోర్మి. ఉడతలు పీకిన తోటి టెంక. నువ్వే పందులు నాకిన మామిడి టెంక. చింపిరి చింపాజీ. దుమ్మల దోల గుండి. చెప్పులు గడిగే చప్పడి మొహం. ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర జిమ్మ. ఎంత పొడుగు తిట్టా? అదేం తిట్టా? ఇది కొండ జాతి వాళ్ళ బండబూతు తిట్టు. దీని అర్థం నీకు ఎవరికి చెప్పానంటే ఈ లైట్ ఉరేసుకుని చస్తా మంట. జాకర జిమ్మ పోచమ్మో. డాక్టర్ గారు ఉన్నారండి? అరే, ఆత్రేయ గారిలా ఉన్నారు. ఆత్రేయ గారిలా ఇంకోళ్ళు ఉండరమ్మా, మీరు సాక్షాత్ ఆత్రేయ గారు. ఆత్రేయ గారా? నమస్కారం అండి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. అబ్బా, మిమ్మల్ని ఏం చేయను, రండి. నిన్న కేకలు అయ్యొద్దని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పటికే నాకు హై బీపీ వచ్చేసింది. చిటపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే. ఇది ఏ సినిమాలోది? ఆత్మబలం. ఎవరు రాసింది? ఆత్రేయ గారు. ఇప్పుడు ఆయన గుర్తొచ్చారు? అబ్బా, ఆయన మన హాస్పిటల్కి వచ్చారండి. ఎవరుగా? ఆయనకి డబ్బు జబ్బు తప్ప మరే జబ్బు రాదు. బ్యాంక్ వెళ్ళవలసిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. సార్ సినిమాలో ఆత్రేయ గారి మాటలన్నా నేను చెవి కోసుకుంటాను. కోసుకో, పేషెన్స్ తక్కువగా ఉన్నారు. అబ్బా, ఆయన ఎదురు చూస్తున్నారు, రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నేనే డాక్టర్ సార్. తెలిసే వచ్చాను. నా పేరు ఆంజనేయులు సార్. చూస్తే తెలుస్తుంది. మీరు కూర్చోండి. ఆహా ఆహా, నా హాస్పిటల్ కి ఎంత అదృష్టం పట్టింది. సాక్షాత్తు ఆత్రేయ గారే రావడం. చూడు, ప్రియురాళ్ళ దగ్గరికి ప్రియుడు,
డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. ఎంత చక్కగా చెప్పారండి సార్. ఎన్నాళ్ళ నుంచో నాకు సందేహం సార్. మనిషి, మనస్సు, మమత ఈ 3 పదాలని మీరు ఎందుకు వదిలిపెట్టారు సార్? ఓహో, నువ్వు స్టెటస్కోపు, సిరంజి, థర్మామీటర్ ఎందుకు వదిలిపెట్టావు? నేను డాక్టర్ని కదా సార్. అది నువ్వు మనిషికి వైద్యం చేస్తావు, నేను మనసుకు వైద్యం చేస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మొన్న మన్మథలీలా కామరాజు గోళ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళాను. ఉండవమ్మా, పాట సంగతి తర్వాత, ముందు నా పాటలు చెప్పని. ఆ కంపెనీ మేడమెట్లు ఎక్కుతుండగా కాలు బెణికిందయ్యా. కాలు బెణికిందే? ఓస్, ఇంతే కదా, క్షణంలో మాయం చేస్తాను. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. అవును సార్, నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరే ఉంటారు? రాస్తూ ఆత్రే ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వినలేదా? వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. బెణికింది కాలైతే చేతికెందుకు ఇంజక్షన్ చేశావు? భలే దెబ్బ కొట్టారు. మరి ఆత్రేయ గారితో జోకులా? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించానడానికి నిదర్శనంగా నా సిరంజి మీద ఓ పాట రాయండి సార్. అసలు నాకు కాగితాల మీద రాయడమే అలవాట్లేదయ్యా. సిరంజి మీద ఎలా రాయను? అది కాదు సార్. మీరు చెప్పండి సార్. అనురాగ రోగాల అంజనం నీ సిరంజి, అబలామణి హృదయ రంజనం. నువ్వు సిరంజెక్కు పెట్టిన మరుక్షణం శివరంజనీ పాడు ఆ హృదయం. ఎంత చక్కగా చెప్పారండి, బ్రహ్మాండం. మళ్ళీ మర్చిపోతాను, రాసేసుకో. అనురాగ నేను వెళ్ళొస్తాను. మేస్టారు, చిన్న మాట. మీరంటే నాకు భక్తి, గౌరవం చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఫీజు విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఓ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఒక చిన్న ఇంజక్షన్ చేసినందుకు 100 రూపాయలా? ఆయనకి ఏమిటండి డబ్బు కొదువా? ఆయన రాసిన ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అవును కదా? అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పల్లవిలో అక్షరానికి 1,00,000 చొప్పున లెక్క కట్టుకుని 100 రూపాయలు మినహాయించుకుని మిగతాది నా అడ్రస్ పంపించు. నేను బతుకుండగా ఆయన బాకీ తీరదు. అన్నా, ఎక్కడికి జాలిగా వెళ్తున్నావు? నా మొహం చూస్తే నీకు జాలీగా కనపడుతుందా? ఏం లేదన్నా, మొహం ఫ్రెష్ గా కనపడితే అలా అడిగాను. నేరుగా ద్రాక్షారం వెళ్తా, ద్రాక్ష గుర్తు పేర వాడతా, దాన్ని తీసుకొచ్చి జ్యూస్ తీసుకుని తాగుతాను. ఈ వివరాలన్నీ నీకు చెప్పాలా? జాగ్రత్త అన్నా. ఏంటి జాగ్రత్త అని చెప్పాను. ఏది జాగ్రత్త అని చెప్పావు? ద్రాక్ష గుర్తి జాగ్రత్త అని చెప్పానన్నా. చెప్పచ్చు కదా. ఏంటి ముక్కలు చేసి చెప్తున్నావు? నీ ఏటగారం నా దగ్గర. ఓసారి అది చూడు, ఎలా కుమ్ముతున్నారో చూడు. ఎరగదీసి వదిలి పెడతా ఏద్దావా గుర్తి. ఏమయ్య వాసు, ఆ రోజు హైదరాబాద్ లో చూసినట్టు గడ్డంలో కనిపించావు. ఈ రోజు ఏంటి బొట్టు గిట్టు పెట్టుకుని దేవాలా తయారయ్యావు? నేనే దేవాని. నా డ్రెస్ ఎవడేసుకోమన్నాడ్రా? నేను తెచ్చుకున్న డ్రెస్ అన్ని బస్సుతో పాటు పోయాయి కదా, అందుకని నా డ్రెస్ వేసుకుని అందరినీ మోసం చేద్దామా? కొట్టకండి, ఇంకో 2 నెలల్లో నేను చచ్చిపోతాను. అవును బామ్మ, నా హార్ట్ లో ఇంత పెద్ద బొక్క ఉందని మా ఊళ్ళో డాక్టర్ గారు చెప్పారు. బాబు ఆస్తే ఇంత, నువ్వేంటి ఇంత పెద్ద బొక్క అంటున్నావు? డాక్టర్ నెంబర్ ఇవ్వు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. నా హోల్ సైజ్ చూసి అప్సెట్ అయ్యి ఆయనకి అక్కడే హార్ట్ అటాక్ వచ్చి పోయాడు పాపం. అయితే ఆ డాక్టర్ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేసి ఆవిడ అడిగాం. సారీ సార్, డాక్టర్ చనిపోయిన షాక్ లో వైఫ్ కి హార్ట్ అVIP వచ్చి ఆవిడ చనిపోయింది. ఏమయ్యా, హాస్పిటల్ నెంబర్ ఏ మేమే ఫోన్ చేసి అడుగుతాం. ఏంటి అలా అడుగుతారు? డాక్టర్ వైఫ్ చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ ఇంకా ఉంచుతారా? పగల కొట్టారు, హాస్పిటల్ పడగొట్టేస్తారు, పేషెంట్ రోడ్డు మీద పడేస్తారు. వినేవాడి చెవిలో చెట్లు పెట్టుకుంటే వేలుతో పొడిచి 1000 మందిని చంపేశానంటావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటమ్మా ఏం చెప్తున్నారే? చట్టి బీపీ ఎక్కువగా ఉంది, బాడీ వీక్ గా ఉంది. యూ షుడ్ టేక్ కేర్. నా బాడీ వీక్ గా ఉందంటావా? ఐరన్ బాడీ రా నాది, నిన్ను వదిలిపెట్ట. ఈ రోజు అయిపోయావరా బాబాయ్ చేతిలో. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పెద్ద పిన్ని చేసిన టమాటా పచ్చడి ఎరుపు రంగు, చిన్న పిన్ని చేసిన పుదీనా పచ్చడి పచ్చ రంగు, బాబాయ్ మనసులాగే చొక్కా తెల్ల రంగు. అరే రే 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 రే. సెంటిమెంట్ తో కొట్టి పడేసావు కదరా. నిన్న ఆ కిటికీ దగ్గర సిగ్నల్ ఇచ్చావు, ఇవాళ ఈ కిటికీ దగ్గర ఇస్తున్నావా? అదంతా బిప్లక్ బాసు, ఇది బిప్ప. ఏంటది? బిప్లక్ బిప్పానా? ఏంట్రా అది? అరే, నువ్వు ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ వేరే?
డింగ్రీ భాష తెలియదా నీకు? అరే ఆడవాళ్ళు 3 రకాలు రా. జిల్ జంగ్ జక్. ఏంటది? జిల్ జంగ్ జక్క. ఇప్పుడు శ్రీదేవిలో తళుక్కు మందనుకో జిల్, సుమారుగా కాస్త కళగా ఉన్న పిల్లనుకో జంగ్, ఏమీ లేదనుకో జక్. ఆడవాళ్ల షేపుల్ని బట్టి 3 విధాలుగా విభజించవచ్చు. నంబర్ 1 బిప్ప, నంబర్ 2 బిఫా, నంబర్ 3 బిబ్లాక్. ఇందులో లాస్ట్ క్వాలిటీ ఒకటి ఉంది, అది పచక్. అరే 2 టౌన్ స్టేషన్ ఎస్ఐ ఎబినేజర్ కూతురు ఎలీసా ఉందే, ఆ పిల్లని చూస్తుంటే నాకు ఒకటే టెన్షన్ 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 బాబాయ్. ఇది నా రూమ్ అయి ఉంటేనా? తింటం చేతగానోడికి ఫుడ్ ఎందుకురా? అరే ప్రభు, మిగతా ఆటలన్నీ కలిసి ఆడతావు కదా, సైట్ కొట్టే ఆటలో మాత్రం కలవెందుకురా? నాకెందుకు ఆ ఫీలింగ్ రాదురా. ఒక అమ్మాయిని చూస్తే హృదయం లోపల ఆటోమేటిక్ గా ఉప్పొంగాలరా. అలాంటి అమ్మాయి కోసం ఎన్ని కష్టాలైనా పడచ్చు. అదేమిటో ఇంతవరకు ఎవరిని చూసినా నాకు అలా అనిపించలా. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో. ప్రభు అరే ప్యాంట్ నికాలో. చలో